సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్యన ఒప్పందం కుదిరిందని గొప్పగా మన తెలుగులో మీడియాతో సహా దేశంలో ఉన్న మీడియా అంతా హైలైట్ చేసింది కదా. ఇంకేముంది, భారతదేశానికి కష్టాలు నష్టాలని. ఇప్పుడు ఏం చేస్తో చూద్దాం. టర్కీ, పాకిస్తాన్ ఏమైనా స్పందిస్తాయా అన్నటువంటి. తాజాగా పశ్చిమాసియాలో మళ్ళీ అలజడి రేగింది. సౌదీలోని చమురు, గ్యాస్ రిఫైనరీల లక్ష్యంగా ఆదివారం యెమెన్లోని హౌతీలు భీకర డ్రోన్ దాడులు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అల్జోలైల్లోని ఆరామ్కో బెర్రీ గ్యాస్ ప్లాంట్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అలాగే యెమెన్ సరిహద్దుల్లో ఎర్ర సముద్ర తీరం వెంట ఉన్న జెజన్ ప్లాంట్ మీద కూడా దాడి జరగడంతో మంటల్లో చిక్కుకుంది. ఈ దాడి చేసిన తామేనని హౌతీల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఆదివారం ప్రకటించారు. అయితే రిఫైనరీలో అగ్ని ప్రమాదం జరిగిందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని సౌదీ చెప్పింది. ఇరాన్తో యుద్ధం నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్న వేళ ఇజ్రాయెల్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తన మిలిటరీ సిబ్బంది సెలవులకు ఇజ్రాయెల్ రద్దు చేసింది అన్నటువంటి మరొక ఇష్యూ. అది పక్కన పెడతాయి. ఇప్పుడు మరి సౌదీ మీద దాడి జరిగింది కదా, వీళ్ళు స్పందిస్తారా చూడాల్సి ఉంది.